హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో చేసే ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ప్లెయిన్ ఓట్స్ని వేసుకోండి. అంటే మసాలా ఓట్స్ లాంటివి కాకుండా నార్మల్గా ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇవి ఇలా క్రిస్పీగా అయితే మనకు కొంచెం పొడిలాగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే ఓట్స్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మాడిపోయిందంటే మీకు ఇడ్లీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లోనే ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి రవ్వ ఫ్రై అయిపోయింది. ఈ రవ్వను కూడా వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మీరు రవ్వని ఇదే ప్యాన్లో ఉంచేసారంటే ఆ వేడికి రవ్వ అంతా కూడా నల్లగా మాడిపోతుంది అనమాట. కాబట్టి ఇలా సపరేట్గా ప్లేట్లోకి వేసుకోండి. సో మనకి ఓట్స్ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ ఓట్స్ని కొంచెం బరకగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మరీ ఓట్స్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది రబ్బర్ లాగా వస్తాయి అనమాట. కాబట్టి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను, చూసారా? కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే గిన్నెలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ ఉంది కదా, ఆ రవ్వను కూడా ఇదే గిన్నెలోకి వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన 1 ఇంచి అల్లం ముక్కల్ని వేసుకోండి. మీరు కావాలంటే అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీల ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోండి. మీరు ఏ కప్పుతో ఓట్స్ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం, ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండిని రెడీ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయి అనమాట. 1 కప్పు నీళ్ళు వేసి కలిపిన తర్వాత పిండి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనకి రవ్వ అనేది నీళ్ళని పీల్చుకుంటుంది అనమాట. అందుకోసం ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మనకి రవ్వ అనేది నీళ్ళని పీల్చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇవి వేసుకోవాలని ఏమీ లేదు, ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ నో ప్రాబ్లం. అలాగే మనం ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ ఎటువంటి ఫ్లేవర్ లేని ఈనో పౌడర్ని వేసుకోండి. మీరు ఈనో పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ ఈనో పౌడర్ మీద ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనకి ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వలన మనం ఇడ్లీ ఉడికిన తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీ గుంతల్లో ఇలా ఒక్కొక్క జీడిపప్పు పలుకుని పెట్టుకోండి. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. బట్ హోటల్స్లో అయితే ఈ విధంగా గార్నిషింగ్ కోసం ఇలా చేస్తారనమాట. జీడిపప్పు ముక్కలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో నార్మల్గా మనం మామూలు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసుకోండి.
ఇక్కడ నేను చూపించిన కొలతలకి మీకు 3 ప్లేట్ల ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అన్నమాట. అంటే 12 ఇడ్లీ వరకు మీకు వస్తాయి. సో కాబట్టి దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను అరేంజ్ చేసుకునేటప్పుడు కింద వచ్చిన ఇడ్లీ స్టాండ్ హోల్స్ పైన మనం పైన పెట్టుకునే ప్లేట్లో పైన ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అంటే కింద ప్లేట్లో హోల్స్ ఉంటే పైన ఇడ్లీ ఉండాలి, అదే కింద ప్లేట్లో ఇడ్లీ ఉంటే మనం నెక్స్ట్ ప్లేట్ పెట్టుకునేటప్పుడు హోల్స్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేస్తాం. సో మనకి ఇడ్లీ స్టాండ్ రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీని ఉడికించుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వెంటనే తీసేసారంటే ముద్దలాగా అయిపోతాయి అనమాట. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే మీకు ఇడ్లీ అనేది చక్కగా డిమోల్డ్ అయిపోతాయి. సో ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని కానీ గరిటెని కానీ ఇలా నీళ్ళల్లో ఒకసారి ముంచుకొని ఇప్పుడు మనం నార్మల్గా ఇడ్లీని ఎలా అయితే తీసేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోవడమే. సో ఇడ్లీ చూసారా చక్కగా హోల్స్గా ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ లేకపోయినా కానీ నార్మల్గా ఒట్టి ఇడ్లీనే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ పుదీనా టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఇడ్లీ ఒకటి మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత మెత్తగా హోల్స్ లాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని బ్రేక్ఫాస్ట్లోకైనా సరే డిన్నర్లోకైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో రవ్వ దోశని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి
ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని
నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి. సో ఇలా దోశలు వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 గ్లాసు వరకు బొంబాయి రవ్వని వేసుకొని ఈ బొంబాయి రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ జస్ట్ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ రంగు అనేది అస్సలు మారకూడదు, జస్ట్ మనకు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట. సో 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు మనకి సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి అల్లం పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయల్ని బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు అనమాట. జస్ట్ అవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వను వేసి ఫ్రై చేసుకున్నారో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు వేసుకుంటేనే ఉప్మా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. అదే మనకు ఉప్మా పొడి పొడిగా కావాలి అనుకుంటే 1 గ్లాసుకి 2.5 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈరోజు సాఫ్ట్ ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా 4 గ్లాసుల నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళల్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి. సో నీళ్ళు చూసారా, ఒక 2-3 నిమిషాలకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఒక చేత్తో ఈ విధంగా వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిటెతో కలుపుకుంటూ వేసుకోండి. కొద్దిగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేసారంటే ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట.
అందుకోసం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని కూడా ఈ ఎసట్లోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోండి. సో 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని బాగా ఉడికించుకోవాలి. ఉప్మా ఉడికేటప్పుడు చూసారా ఇలా చక్కగా తొక్కుతొక్కలాడుతూ ఉంటుందన్నమాట. అలా తొక్కుతొక్కలాడడం తగ్గేంత వరకు కూడా ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. సో చూసారా ఇలా తొక్కుతొక్కలాడడం తగ్గిన తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలుపుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఈ ఉప్మాను ఉడికించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలన్నమాట. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. అందుకోసం ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత ఈ ఉప్మాని సర్వ్ చేసుకోండి. ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసారంటే ఉప్మా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో 2 నిమిషాల తర్వాత ఉప్మా చూపిస్తున్నాను చూసారా. హోటల్ స్టైల్లో మనకి ఉప్మా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని మేమైతే ఉప్మాని పంచదారతో సర్వ్ చేసుకుంటాము. మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇక నేను చూపించిన ఈ కొలతలతోటి ఒక్కసారి ఉప్మా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఉప్మానా అనే క్వశ్చన్ వేయరు. ఉప్మా అనగానే ఓకే చేసేసే అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టేస్టీ గుంత పొంగనాలని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోసల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని అలాగే 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని మెంతుల్ని అలాగే అటుకుల్ని వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గు బియ్యం ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకుంటే ఈ గుంత పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని 2 గంటల సేపు నానబెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానబెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి 2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే 5-6 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను.
మనకి ఈ బియ్యం, సగ్గుబియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళని మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు, మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు, సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇలా క్యారెట్, ఉల్లిపాయే కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలో 1/4 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/2 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవు అనమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/2 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసిన గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీ లాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. సో మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.